హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి బొటిక్ అండ్ శారీ సెంటర్ నుంచి అండి. ఈరోజు వీడియో వచ్చేసి లైక్రా ఫ్యూజింగ్ డబల్ ఫ్యూజింగ్ యూజ్ చేసి మనము బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆల్రెడీ సపరేట్ కట్ చేసుకోవాలన్నమాట అండి. ఇదిగోండి లైనింగు, ఇది డబల్ ఫ్యూజింగ్ చూడండి ఎంత పల్చగా ట్రాన్స్పరెంట్గా ఉందో. ఇది డబల్ ఫ్యూజింగ్. తర్వాత వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏట్లకై సపరేట్ ఇట్లా కట్ చేసుకుని పెట్టుకోవాలండి పార్టీషన్. నెక్స్ట్ ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పక్కన రివర్స్లో, అంటే మెయిన్ది ఒరిజినల్లో వచ్చేసి ఇట్లా కిందకి రివర్స్లో పెట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్. తర్వాత మిడిల్ పార్ట్ వచ్చేసి లైక్రా ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ కట్ చేసింది పెట్టుకుని ఐరన్ మీడియం హీట్లో అయితే చేసుకోవాలండి, లేకపోతే ఇలాగ ఐరన్ బాక్స్కి అతుక్కుపోతుంది. మీడియం హీట్లో పెట్టుకుని ఇలాగ చేసుకోవాలి. అలాగే ఫ్యూజింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి, ఎందుకంటే చూడండి నాకు ఐరన్ బాక్స్కి అతుక్కుని పోయింది, మూమెంట్ అయితే అవ్వట్లేదు ఐరన్ బాక్స్ నాకు. అలాగే దీని గురించి ఫుల్ వీడియోలో డీటెయిల్గా అప్లోడ్ చేశానండి, చూడండి. ఎందుకంటే వీడియో లెంతీ అయిపోయిందనమాట, అందుకని ఫుల్ వీడియోలో డీటెయిల్గా అప్లోడ్ చేశాను. ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తున్నానండి. ఇద్దరు ఇలాగైతే అతుక్కుపోద్దండి. ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చింది. పల్చటి క్లాత్లు కూడా మనం స్టిఫ్గా నీట్గా కుట్టుకోవచ్చు అన్నమాట, జరగకుండా. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, కమెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ ఇస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఫుల్ వీడియో కావాలంటే, అంటే క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశానండి, చూడండి ఒకసారి. ఓకేనండి, థ్యాంక్ యూ.